ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ ని ఇదిగో గుండెల్లో పెట్టుకుని జగనన్న జీవితకాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబొట్టున ఈ విజయవాడలో ప్రతి ఒక్కరు తలెత్తుకుని తిరిగేలాగా చూసే ఒక విగ్రహాన్ని నిర్మించినటువంటి ఒక దాతగా ఒక రాజ్యాంగాన్ని సరైనటువంటి పద్ధతుల్లో పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాస్. జగనన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉన్నది. లైట్ల నుంచి కిందకి దిగండి ప్లీజ్. లైట్ల నుంచి కిందకి దిగండి. నో దిగండి. ఇక్కడ జగనన్న ఆలోచన విధానం ఏమాత్రం ఎవరికి దూరంగా లేదు. జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి, ఈ రాష్ట్రంలో దళితులకి, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాంతానికి గుండెలకు హత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అంబేద్కర్ విగ్రహం అంటే ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడో ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలుంటే ఆ కొన్ని లక్షల విగ్రహాలని పెట్టినప్పుడు, ఆ విగ్రహాలను చూసినప్పుడు, ఏప్రిల్ 14th వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్తే ఒక జై భీమ్ అనే ఒక విద్యుత్గా ఒక 81 మీటర్లు ఇంకా అడుగులు కలిపి 206 సరే ఈనాడు పత్రిక సరైన పదంలో నాడునే జగన్ ఈ రాష్ట్రం దయచేసి టవర్ ఎక్కారండి. బ్యాక్ సైడ్ వాళ్ళందరూ టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం. షాక్ కొట్టే అవకాశం ఉంది. దయచేసి టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది బ్యాక్ సైడ్ టవర్ ఎక్కారండి. వారందరూ దిగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలండి. వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలను స్వాగతిస్తూ అభివృద్ధి ఒక్కచోటే ఆగిపోకూడదని రాష్ట్ర వ్యాప్తం అపాధిని సంకల్పించిన ఆధునిక అంబేద్కర్ మన జగనన్న. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం.